అమ్మఒడి ఇంగ్లీష్ మీడియం 3వ తరగతి నుంచి టొఫెల్ అని చెప్పేసి సబ్జెక్టు టీచర్లు సిబిఎస్ఈ ఐబీ కరికులం 8వ తరగతి నుంచి ట్యాబులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండు. బైజూస్ కంటెంట్ నాడు నేడు 1వ తరగతి నుంచి 12వ తరగతి దాకా విద్యార్థుల జీవితాలలో ఆనందాన్ని నింపిండు జగన్మోహన్ రెడ్డి గారు. వీటితో పాటు వసతి దీవెన, విద్యా దీవెన ఈ రెండు కూడా తీసుకొచ్చిండు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద మనం ఇక్కడ చూసుకుంటే వైసీపీ హయాంలో 12,609 కోట్ల రూపాయలు కేవలం విద్యా దీవెనకే ఖర్చు పెట్టింది వైసీపీ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు. వసతి దీవెనకి 5,391 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. విద్యా దీవెనకి, వసతి దీవెనకి మొత్తంగా 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు. డిసెంబర్ 2023లో జగన్మోహన్ రెడ్డి గారు చివరిగా ఫీజు రియంబర్స్మెంట్ అన్నది చేసిండు. దాని తర్వాత ఏంటి అంటే ఈ జనరల్ గా మనం చూసుకుంటే ఇది ప్రతి ఒక్క త్రైమాసికం, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ తర్వాత ఏప్రిల్లో ఇస్తారు, అంటే 3 నెలలది కల్పిస్తారు ఫీజు రియంబర్స్మెంట్. డిసెంబర్ వరకు ఇచ్చిండు. జనవరి, ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలది కలిపి ఏప్రిల్లో ఇవ్వాలి. కానీ ఏప్రిల్లో ఎలక్షన్ కోడ్ అడ్డం రావడం వల్ల ఇవ్వలేకపోయిండు. కూటమి ప్రభుత్వం వచ్చినాక 2 త్రైమాసికాలకి కలిపి ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండే కానీ ఇవ్వలే. 3వ త్రైమాసికం కూడా అయిపోయింది, ఇవ్వలే. ఇప్పుడు 4వ త్రైమాసికం ఇప్పుడు డిసెంబర్ లో అవుతుంది. జనవరిలో మొత్తం 4 త్రైమాసికాలకు కలిపి డబ్బులు ఇవ్వాలి విద్యా దీవెనకి, వసతి దీవెనకి. ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటంటే మొత్తానికి ఫీజులు ఇవ్వలేక కాలేజీలకి వెళ్ళని వాళ్ళు, లేదా చదువు పూర్తయిన తర్వాత కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా సతాయించేటటువంటి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లో 11 లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడే పరిస్థితికి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికంటే దారుణం ఇంకోటి ఉండదు.